చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూస్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏముంది ఏంటో చూస్తాం. థ్యాంక్ యూ. వచ్చినారు ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తున్నాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, పూర్తి స్థాయి ఎవిడెన్స్లు సేకరించిన తర్వాత దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఎస్ పెట్రిషియా, అవకాశాలు ఇస్తానని చెప్పి పిలవడము అందరి ముందు, ఒకవేళ ఎస్ హైదరాబాద్ పిలవడం, ముంబై, చెన్నై, బెంగళూరు ఎక్కడ షూటింగ్ అయినా తీసుకెళ్లడము, అత్యాచారానికి పాల్పడడం. నో చెప్తే అందరి ముందు చచ్చేలా కొట్టేవాడంటూ బాధితురాలు చెప్తోంది. క్యారవాన్లో కూడా అందరి ముందు ఏంటి ఈ అరాచకాలు అంటే, ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇలాంటి మాస్టర్లు, షేక్ జానీ ఇలాంటి కొంతమంది మాస్టర్ల ముసుగులు ఇలాంటి అరాచకాలు చేస్తుంటే దీనికి సంబంధించి ఇంకా ఏమైనా వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఎలాంటి చర్చ సాగుతాం? ప్రస్తుతం చూస్తున్నట్టయితే కూడా ఎవరైతే ఐషాగా ఇప్పుడు మతం మార్చుకుంది, తను పేరు కూడా మార్చుకోవడం జరిగిందో, సుమలత విషయంలో కూడా ఇదే జరిగింది. అంటే మనం గతంలో చూసుకున్న ఇంటర్వ్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జానీ మాస్టర్ కూడా ఇప్పుడు ఏదైతే సీన్ సేమ్ క్రియేట్ అయిందో అదే సీన్ చెప్పారంటే సుమలతని ఎలా ప్రేమించాడు, సుమలతని అసిస్టెంట్ గా ఎలా పెట్టుకున్నాడు, అంటే ఉద్దేశం వేరే ఉన్నా తనపైన ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా నా కంపౌండ్ లో నాకు డాన్స్ చేస్తావా, నా దగ్గర అసిస్టెంట్ చేస్తావా అంటూ సుమలతను పిలిచిన తర్వాత ఆ తర్వాత ఇతను ప్రపోజ్ చేసి తనను మతం మార్పించి ఐషాగా చేయడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తున్నట్టయితే కూడా అనేక ఆరోపణలు జానీ మాస్టర్ మీద వస్తున్నాయి. ఇప్పటికే హేమా కమిటీ కానీ మీటూ కానీ అని చెప్తున్నప్పటికైతే మీటూకి సంబంధించిన బాధితులు అందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. సోషల్ మీడియా అంతా కూడా మేము వర్క్ ప్లేస్ లో సెక్షువల్ అబ్యూస్ కి మేము ఒక విక్టిమ్ అంటూ చాలా మంది వస్తున్నారు. అదే విధంగా ఒకవైపు డాన్సర్స్ అసోసియేషన్ లో కూడా వ్యతిరేకత మొదలైందని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, ఇక్కడ మొదటి భార్య కూడా సుమలత అంటున్నారు, ఆమెను కూడా మతం మార్చాడు, ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా మతం మారమంటూ ఓ రకంగా ఇది లవ్ జిహాద్ రకమైనటువంటి కోణంలోనే మనం చూడాల్సి వస్తుందా? పూర్తిగా వీళ్ళందరినీ కూడా తొలుత మచ్చిక చేసుకోవడం, తర్వాత ప్రేమించారంటూ పెళ్లి చేసుకోవడం, ఏకంగా తర్వాత హింస పెట్టడం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి వైలెన్స్ కనిపిస్తుంది. ఈ షేక్ జానీలో అలియాస్ జానీ మాస్టర్లో మరొక కోణం ఇప్పుడు ఇదంతా బయటపడుతుంది. అసలు ఏంటి జానీ మాస్టర్లో ఉన్నటువంటి ఆ మెంటాలిటీ ఏంటి? ఒక రకమైనటువంటి క్రూర స్వభావం అనుకోవచ్చా? ఇప్పటికే ఇంటర్నల్ గా మనకొస్తున్న సమాచారం మేరకు అంటే అది పోలీసులు నిర్ధారించాలి. నిజాలు ఏంటి, అసలు జానీ మాస్టర్ నిజంగానే ఈ లవ్ జిహాద్ కాన్సెప్ట్ పైన ఉన్నారా, లేకపోతే ఏంటి అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డా అనేది పోలీసులు నిర్ధారించాలి విషయం. కానీ అనేక విషయాలు అంటే ఎవరైతే జానీ మాస్టర్ కి సంబంధించిన సన్నిహితులు అంటే ఒకవైపు పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి, మరోవైపు నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి. జానీ మాస్టర్ అరాచకాల గురించి చెప్తున్నారు, ఒకవైపు జానీ మాస్టర్ మంచోడని కొంతమంది చెప్తున్నారు. కానీ పూర్తిగా మాత్రం ఇండస్ట్రీకి సంబంధించిన నరసింహ అనే ఒక వ్యక్తి పైన కూడా ఇలానే, ఆయన ఒక హిందూ, నరసింహాని కూడా మార్చాడు, అతన్ని ఒక ముస్లిం కింద సమ్ షేక్ అనేదో పెట్టుకున్నాడని కూడా పూర్తిగా అయితే వస్తున్న సమాచారం మనకైతే. నరసింహ అనే వ్యక్తి అతనికి యాదవ్స్, అతను ఒక హిందూ హిందూకి రిలీజన్ కి సంబంధించిన వ్యక్తిని మాయ మాటలు చెప్పి అతను ఒక ముస్లిం కమ్యూనిటీకి జాయిన్ అయిన తర్వాత ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ తర్వాత ఆయన లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోయిందంటూ ఆయన ఇప్పటికీ బాధపడుతున్నాడు అంటూ ఒక సమాచారం వస్తుంది. ఇంటర్నల్ గా కూడా ఇదంతా కూడా పెద్దలు ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో డాన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఆ మహిళతో మాట్లాడుతున్నారు ఇంటర్నల్ గా. అదే విధంగా విధుల నుంచి తొలగిస్తారు అంటే ఫర్ ఈ టైంకి, ఈ పాయింట్ ఆఫ్ టైం. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా. మళ్ళీ కరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం పెట్రిషియాతో. ఎస్, జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు ఫిర్యాదుతో ప్రస్తుతం షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు 506, అలాగే దాడి 323 ఇలాంటి సెక్షన్లు ప్రస్తుతం నార్సింగ్ ఈపీఎస్లో నమోదైనాయి. నిందితులు షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ను ఇక్కడ నుంచి మాస్టర్ అనడానికి కూడా వీల్లేదంటూ హీరోయిన్ పూనం కౌర్ ట్వీట్ చేశారు. మరొకసారి పూనం కౌర్ ట్వీట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కరిగా
ప్రస్తుతానికి స్పందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద జానీ మాస్టర్ సంబంధించినటువంటి మరొక కోణం బయటపడుతుంది. పూనం కౌర్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. అక్యూజ్డ్ షేక్ జానీ షుడ్ నాట్ బి కాల్డ్ ఏ మాస్టర్ ఎనీమోర్ అంటూ ఆమె ట్వీట్ చేసింది. హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ ద వర్డ్ మాస్టర్ అంటూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం ఇద్దాం. ఇక నిందితుడైనటువంటి షేక్ జానీని ప్రస్తుతానికి మాస్టర్ అంటూ పిలవడానికి వీల్లేదంటూ పూనం కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. D11లో జడ్జిగా ఉన్నప్పుడే జానీ మాస్టర్ బాధితురాల్ని లోబర్చుకున్నట్టుగా తెలుస్తోంది. అవకాశం ఇస్తానని హైదరాబాద్కు రప్పించినట్టుగా తెలుస్తోంది. అలాగే వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెపై అత్యాచారాలకు పాల్పడ్డట్టు తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఎస్ పెట్రిషియా మనం చూస్తున్నాం. చాలా తీవ్రమైన ఆరోపణలు, చాలా సంచలనమైన అంశాలు ఎఫ్ఐఆర్లో నమోదైనట్టుగా కనబడుతుంది. మరి పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో, ఏ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది? అలాగే బాధితురాలి స్టేట్మెంట్ ద్వారా ప్రస్తుతం పోలీసులు ఎట్లాంటి ఇంట్రాగేషన్ సాగిస్తున్నారు? ఎస్ రామ్దాస్, ఇప్పుడే మరో విషయం, సంచలనమైన విషయం అయితే వెలుగులోకి వస్తుంది, సమాచారం వస్తుంది. ఒకవైపు కూడా ఎవరైతే డాన్స్ అసోసియేషన్ కి సంబంధించిన పెద్దలందరూ కూడా దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జానీ మాస్టర్ లాయర్ కూడా మరి అంటే స్టేషన్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి దీని గురించి అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కూడా పెద్దలందరూ కూడా అంటే కంప్లైంట్ అమ్మాయిని రిటర్న్ తీసుకునే సమయం, అంటే ఏదైతే తనకి ఏం కావాలో మొదట అంటే తన డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా తను ఏదైనా సపోర్ట్ కోరుకుంటుందా ఫినాన్షియలీ, లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది పెద్దలు కూడా తనతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా తాత్కాలికంగా జానీ మాస్టర్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు సీరియస్ ఎలిగేషన్స్ అని చెప్పొచ్చు ఇవంతా కూడా. నిన్న మాత్రం అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్ తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అయితే జరిగింది. భరోసా సెంటర్ కి తరలించారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు ఆ అమ్మాయి చేసింది కూడా చాలా పెద్ద ఎలిగేషన్స్ అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఎవరైతే సొసైటీలో చాలా ఫేమస్ అయిన వ్యక్తి, నేషనల్ అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి పైన చేసే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో పోలీసులు తక్షణమే దీని గురించి ఇంటరాగేట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే జానీ మాస్టర్ ఫ్యాన్స్ కూడా చాలా మంది కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే జనసేన నుంచి అంటే ఎటువంటి ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అయిన వెంటనే జనసేన నుంచి వేటు వేయడం అయితే జరిగింది. అంటే పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ లో దూరం ఉండాలంటే చెప్పడం అయితే జరిగింది. కానీ అమ్మాయి మాత్రం చాలా సీరియస్ ఎలిగేషన్స్ అని చెప్పొచ్చు. ఏదైతే సెక్షువల్ అసాల్టేషన్, రేప్, అంటే అమ్మాయికి ప్రస్తుతం ఉన్న ఏజ్ మాత్రం 21 to 22 years ఉన్న మహిళ ఎవరైతే ఆమె ఉన్నదో, గతంలో జానీ మాస్టర్ దగ్గర చేరుకొని డాన్స్ చేసే సమయంలో తనకి 17 years, అంటే ఒక మైనర్ అమ్మాయిని తన ప్రమేయం ఉన్నప్పటికీ తన నాలెడ్జ్ అంతా ఉండదు కాబట్టి తనకేం తెలియని వయసులో ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి అత్యాచారానికి పాల్పడ్డాడు, అనేక సార్లు తన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కూడా తెలుస్తుంది. అంటే చాలా పెద్ద కేసు. ఒకవైపు నేరం రుజువు అయితే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష, సుమారుగా 10 ఏళ్ల జైలు శిక్ష అని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ కి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ, మీడియా మిత్రులే కానీ ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్ ప్రయత్నించినప్పటికీ కూడా జానీ మాస్టర్ ఫోన్ కాల్స్ అని స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. స్టేషన్ బెయిల్ తీసుకునే వరకు మీడియా ముందు రాడు పూర్తిగా అయితే ఇంటర్నల్ గా తెలుస్తున్న విషయం. అంటే బెయిల్ వచ్చినప్పుడు, స్టేషన్ బెయిల్ వస్తే కానీ అతను బయట రావడానికి పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద కూడా అతనికి సంబంధించిన వర్కర్స్, ఇంట్లో పనిచేసే వర్కర్స్ కానీ, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో రావడానికి ఇష్టపడట్లేదని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద జానీ మాస్టర్ సంబంధించి దిమ్మ తిరిగే విషయాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ సౌత్ ఇండియాలోనే కాదు బాలీవుడ్లోనూ పనిచేశారు. మంచి డ్యాన్స్ మాస్టర్గా, టాలెంట్ పరంగా చూస్తే దట్స్ ఓకే జానీ మాస్టర్. కానీ ఆయనలో మరొక కోణం బయటపడింది. నేషనల్ అవార్డిస్ట్, జాతీయ అవార్డు గెలుచుకున్న జానీ మాస్టర్లో మరొక కోణం బయటపడింది. లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ బాధితురాలు చెప్తున్న విషయాలు, సంచలన విషయాలు ప్రస్తుతం ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అటు మలయాళ సినీ ఇండస్ట్రీలో జరిగినటువంటి వేధింపుల కేసు ప్రస్తుతం మరొక ముందే తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్పై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఆయన భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. ఆయన భార్య ఆయిషా హస్తం కూడా ఉన్నట్టుగా ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన అరాచకాల్ని సమర్థిస్తూ తనను వేధించిందంటూ, తనను మతం మార్చుకోమని, జానీని పెళ్లి చేసుకోమంటూ వేధించిందంటూ బాధితురాలు చేసిన ఫిర్యాదుపై కూడా ప్రస్తుతం పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు, ఏ రకంగా దీన్ని దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.
జానీ మాస్టర్ రేప్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్టులు బయటపడుతున్నాయి. కేసులో జానీ మాస్టర్ భార్య ఆయేషా హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసుల ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ అరాచకాల్ని కళ్ళకు కట్టినట్లుగా బాధితురాలు చెప్తోంది. జానీ మాస్టర్ తనను రేప్ చేసిన విషయం అతని భార్య ఆయేషాకు తెలుసంటోంది బాధితురాలు. మతం మార్చుకొని తన భర్తను పెళ్లి